6,000 పాజిటివ్ స్టోరీలు ఎక్కడ, ఒక్క నెగటివ్ స్టోరీ ఎక్కడ? ఇంటర్నేషనల్ ఎయిర్ షోస్లలో బహ్రెయిన్, మలేషియా, దుబాయ్లా ఆటాడుకున్నది తేజస్. ఇవాళ నిజంగా చెప్పాలనంటే దుష్మన్ యొక్క ఘమండ్ ఉన్నది చూడు, ఆ ఘమండ్ని అతి సునాయాసకంగా గడ్డపరాదించే తేజస్ అది. వెస్టర్న్ జెట్స్ వరల్డ్ క్లాస్ అని అనుకుంటాం చూడు, ఆ భ్రమని గడ్డపరాదించేస్తుంది అది. తేజస్ చీపరే కాదు, లైటరే కాదు, మోర్ అజైల్ కూడా. అన్నిటికంటే గొప్ప విషయం ఏందని అంటే తేజస్ని బచాంచనీకి పోయి నా పైలట్ సీట్ కూడా ఎజెక్ట్ చేసుకోలేదు. ఈ చిల్లర నా కొడుకులు అందరు కలిసి ఏం చేశారు, ఆయిల్ లీక్ అని చెప్పిండ్రు. ఇది ఫాల్స్. ఆ నీళ్ళని నా కొడుకులు, చిల్లర నా కొడుకులు, పాకిస్తానీ నా కొడుకులు ఆయిల్ పడ్డది, ఇంజన్ల నుంచి ఆయిల్ లీక్ అయింది, పోయింది అని అంటారు. అది ఏసీ కండెన్సేషన్ వాటర్. అది ఈ పాకిస్తానీ బేస్డ్ అకౌంట్స్ ఎట్లా కోఆర్డినేటెడ్గా భారత్ని ఎట్లా అటాక్ చేస్తారో చూడండి. అంటే ఇప్పుడు తేజస్ అంటే ఎవడెవడికి భయం అవుతుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ప్రపంచం మొత్తంలో ఈ ఆర్మ్స్ లాబీకి చాలా భయం అవుతుంది. చైనా JF-17 ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం చూసినాం, పుచ్చలు వలగొట్టొచ్చినాయి మన పుచ్చలు, అది కూడా 400 కిలోమీటర్ల దూరం నుంచి పుచ్చలు వలగొట్టొచ్చినాం మనం. తేజస్ ఇన్ దుబాయ్ లాబీయిస్టులకు మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ లాస్. చైనీస్ జెట్ క్వాలిటీ ఎక్స్పోజ్ అయింది ఆపరేషన్ సింధూర్లో. ఇది హార్డ్ రియాలిటీ, శత్రు భయంకరం. ఇది ఈ క్రాష్ అవుతుంది. ఇది సాబుటైజ్ కాదా, వెన్నుపోటు కాదా?